మంచి దోస్తు అనుకుంటే సాగర్ అట్లా చెప్పేసరికి నాకు నచ్చుతలేదే. బాగున్నారా? బాగున్నా. ఎవరమ్మా నువ్వు? గుర్తుపట్టట్లేదు. నేనా ఆంటీ? శ్వేత, సత్యం వాళ్ళ కూతుర్ని. రేయ్, ఏం ముచ్చట కన్ఫర్మ్గా ఉంది? ఎందుకంత బాధపడతాను? నేను మంచిగానే ఉంటాను రా. లేనిపో అనుమానం పెట్టి నైట్ నుంచి నన్ను మెంటల్గా చేసింది నువ్వు. నేను లవ్ చేసే అబ్బాయి నిన్ననే ఊర్లోకి వచ్చిండు. నువ్వు నాకు కొంచెం హెల్ప్ చేసి ఆయన బయటికి తీసుకొస్తావా? తీసుకొచ్చి ఊరంతా తిప్పి చూపియాలా? ఇక అందులోకి ఎట్లా కనపడతాను నేను? అట్లా నాకు నువ్వు హెల్ప్ చేస్తావని వచ్చిన. చింటూ, చింటూ స్వీటీ. ఐ లవ్ యూ స్వీటీ. కానీ నేను నిన్ను పెళ్లి చేసుకోను. ఏంది సాగర్, ప్రేమ అని చెప్పి పెళ్లి చేసుకొని అంటాను? నువ్వు లవ్ చేసిన అమ్మాయి కదరా ప్రత్యేకంగా వచ్చి నీకు ప్రపోజ్ చేసింది. ఇప్పుడు ఎందుకు పెళ్లి చేసుకుంటాను? ఆగండి. చిన్నప్పుడు నేను పెళ్లి చేసుకుంటా అంటే నువ్వు నన్ను చేసుకునే మొత్తం నేనే నేను చేసుకుంటా అనేది. అందుకే నేను చేసుకోను, ఆమెనే చేసుకుని అండి. మా తోడేమి పయ్యం తేడాగానే ఉన్నావు రాను. నీ అబ్బా అందరినీ దావకానికి పోయి దడబుట్టే పని చేసినావు కదరా. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? ఆగిలా దంపతుల మధ్యలో మనం ఎందుకులే. పోదప్పా. నాన్న, థ్యాంక్ యూ నాన్న. ఏంటి బిడ్డ ఇంత సంతోషంగా ఉన్నావు? పొద్దున మా ఫ్రెండ్కి ఒక ముచ్చట చెప్పాలని అంటే ధైర్యం చెప్పినావు కదా, అవును. ఆ ధైర్యంతోనే పోయి చక్కగా చెప్పిన. ఏమైంది? ఏమైందో నన్ను చూస్తే తెలుస్తలేదా? అంత మంచి అయింది. ఇంతగా ముచ్చడేందో జర నాకు కూడా చెప్పరాదు, నేను కూడా సంతోషపడతా. చెప్తా, చెప్పు. కానీ ఇప్పుడు కాదు, దానికో టైం ఉంది, అప్పుడు చెప్తా. ఉడుకు చల్లారినాక బువ్వ మంచుకుంటేదిరా. అది బెల్లం పువ్వ నాన్న, చల్లారిన కొమ్మ ఉంటుంది. హలో, ఏం చేస్తున్నావు స్వీటీ? ఏం లేదు, తమరి గురించే ఆలోచిస్తున్నా. అవును కానీ తిన్నావా? తిన్నా. నువ్వు తిన్నావా? తిన్నా. ఇప్పుడు టైం 8:30 అవుతుంది. ఎగ్జాక్ట్గా 11 o'clock వరకు మా రమేష్ బర్ల కొట్టగాడికి రా. వామ్మో, కీనైటా? ఎందుకు? నువ్వు రా కదా. నాకు భయం, నేను రాను. నేను ఉన్నా కదా, నువ్వు రా. అరే ఎందుకు ఇప్పుడు? ఏం భయపడకు, నువ్వు వచ్చేసరికి నేను అక్కడ ఉంటా. అరే ఎందుకు చెప్పరాదు? హలో హలో,
రే ఏందిరా నాకు ఈ కోస? అరే నా కోసం రా. నీ కోసం ఏమో కానీ నా కోసం 90 తెస్తే అయిపో కదా. చలితోటి సమరం చేస్తున్నావు. వస్తుందిరా. దయమారా ఏమన్నా రా. ఓయ్ ఈ రాత్రి గీడికి ఎందుకు రమ్మన్నావు చెప్పు. అంటే నా కోసం నువ్వు వస్తావు రావా అని టెస్ట్ చేసా. ఈ చలికాలం ఏం టెస్ట్లు అవ్వా, దవడలన్నీ వనకంగా. వచ్చినా కదా వెళ్తా మరి. అయ్యో వద్దు, ఊరికే రమ్మని లేదు, చిన్న పనులు రమ్మన్నా. అసలు ఏందో ఆ పని చెప్తానే లేవు. కళ్ళు మూసుకో చెప్తా. కళ్ళు మూసుకోమంటే నిద్రపోయావు మరి. హ్మ్. హ్యాపీ బర్త్డే శ్వేత. ఏందే నువ్వు చేద్దాం పని? అంకుల్ నేనే తన బర్త్డే అని రమ్మన్నా అంకుల్. అసలు నువ్వు చేసిన పనేంది? నా పరువు తీయాలనుకుంటున్నావా? నేనేం తప్పు చేయలేదు నాన్న. నువ్వు తప్పు చేసినావంటలేను, నిన్నక్కడ చూసిన జనాలు తప్పుగా అనుకుంటారు అంటున్నా. అసలు ఈ టైంలో నీ పుట్టినరోజు వేడుకలు గా మగపరగలతో అక్కడ అవసరమా? తప్పైంది నాన్న. అసలు ఆ మగపరగంలో ఆడికి ఎందుకు వచ్చిర్రు, వాళ్ళే ఎందుకు వచ్చిర్రు చెప్పలే నువ్వు నాకు. ఇంకా నేను సాగర్ అనే అబ్బాయిని లవ్ చేస్తున్నాను అన్న. అదే మీ చేయి పట్టుకున్న అబ్బాయి. ఈ పుణ్యకార్యం చేసినందుకేనా ఇవాళ నువ్వు ఆనందంలో మునిగి తేలింది? టైం వచ్చినప్పుడు చెప్తా అన్నావు, అది ఇదేనా? అవును నాన్న. రేపటి నుంచి కాలు బయట పెట్టాలి. నిన్నేం చెప్తారో నాకే తెలియదు. నడు నడు. అరే ఏందిరా ఎంతసేపు అని ఇట్లనే ఉంటావు? వెళ్ళి మొహం గడకచ్చుకోపో, టీ తాగుదు. నాకు వద్దమ్మా. అరే రాత్రి జరిగిందే తలుచుకుంటూ రోజంతా ఇట్లనే ఉంటావా రా? నువ్వు చేసిందే తప్పు, దాంట్లో బాధపడుట్లా న్యాయం ఏమైనా ఉందారా? నువ్వు మాకు ఆ విషయం చెప్పంగానే మేమేమైనా ఊరికి వచ్చి డైరెక్ట్ మేమే సంబంధం మాట్లాడదాం అనుకున్నాం. కానీ నువ్వు నా మాట వినకుండా ప్రేమని అదని ఇంత దూరం తెచ్చుకున్నావు. ఇప్పటికేం మించిపోలేదు, మేము వెళ్ళి మాట్లాడతాం. మీరెందుకమ్మా మాట్లాడడం? మీరెందుకంటావేంట్రా? తెలుసో తెలియకో నా వల్లే నీ ప్రేమ ఆమెకు, ఆమె ప్రేమ నీకు తెలిసింది.
అసలు ఇట్లా అవుతుందని ముందే తెలుసుంటే ఆ పిల్ల కలిసినాడే మొత్తం చెప్పేదాన్ని. నేను కూడా మీతో ముందే వస్తే బాగుండు. మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయి తప్పు చేసిన. అరే సాగర్, మన వంతు అయిపోయిందిరా, ఇప్పుడు వాళ్ళ వంతు. వాళ్ళు చేసేదేదో వాళ్ళని చేయని. ఇప్పుడు వెళ్ళి మాడితే ఆ శ్వేత వాళ్ళని అస్సలు ఒప్పుకోర్రా. ఆయన కోపంలో ఉన్నాడు. ఇప్పుడు ఏం చేస్తావు మరి? ఆగండి అంకుల్, ఒకసారి నేను చెప్పేది వినండి ప్లీజ్. మీరు తప్పుకొని వెళ్ళిన ప్రతిసారి బండి తిప్పుకొని మీ వెంట రావడం నాకేం కష్టం కాదు, అర్థం చేసుకోండి. నేను పుట్టింది పల్లెటూరులో అయినా పెరిగింది పట్టణంలో. నేను పుట్టినప్పటి నుంచి చేసిన మొట్టమొదటి తప్పు ఏమిటి అంటే సిటీలో లాగే ఇక్కడ కూడా సాగిపోతుంది అనుకొని నేను రాత్రి మీ కూతురిని బర్త్డే సెలబ్రేషన్స్ రమ్మనడం. నేను మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాను. నాకు చిన్నప్పటి నుంచి శ్వేత అంటే చాలా ఇష్టం అంకుల్. అదే ప్రేమగా మారింది. నాలాగే శ్వేత కూడా అని మొన్నే తెలిసింది. నాకు శ్వేత కావాలంకుల్. ఈ విషయం మీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలో నాకు తెలియట్లే. ఆస్తి ఎరగా చూపే ఆలోచన లేదు, 10 మంది ఏలెత్తి చూపే వంశము కాదు. నాకు నచ్చిన అమ్మాయిని మీరు మెచ్చే గుణాలున్న అబ్బాయిగా మేము ముందుకు వచ్చి అడుగుతున్నా, మీ శ్వేత నాకు ఇవ్వండి అని. ఈ మాట నా తల్లిదండ్రులను తీసుకొచ్చి అడగచ్చు, కానీ నేను చేసిన తప్పుకి మీరు అనే మాట అయినా వేసే శిక్ష అయినా నేను ఒక్కరిని అనుభవించాలని వాళ్ళని వద్దన్నాను. తొందరగా మాట్లాడి రాదే. నిన్ను మా ఇంటికి తీసుకుపోతానని మీ నాన్నకి చెప్పి తీసుకొని వచ్చిన నిన్ను. సాగర్, సాగర్, శ్వేత, ఇన్ని రోజుల ఈ దూరం కన్నా మనం కలిసి దూరమైన ఈ ఒక్క రోజు నాకు ఎక్కువ బాధ కలిగిస్తుంది. బాధపడకు శ్వేత. బాధపడకంటే ఎట్లా చెప్పు, నువ్వు నాకు కావాలి. మేము కూడా మీ విషయం గురించి ఆలోచిస్తున్నాం శ్వేత. ఆలోచించడానికి ఏం లేదు. ఇప్పటి వరకు నేను మా నాన్నని ఏం అడగలేదు, ఇప్పుడు అడుగుతా. రా సాగర్. నానా, ఒరేయ్ భయపడకురా, మీ మామ నిన్ను అల్లుని వేసుకోవడానికి ఒప్పుకున్నాడు. మేము మాట్లాడదామనే వచ్చినాం, కానీ మాట్లాడింది ఏం లేదు. నువ్వేదో మాట్లాడినవాడు కదా. సాగర్, నువ్వు మాట్లాడిన ప్రతి మాట నాకు స్పష్టంగా అర్థమైంది. నా బిడ్డకు ఎలాంటి కుటుంబం దక్కాలనుకున్నానో
అలాంటి కుటుంబమే దక్కింది. నా కోపం అంతా ఆ రోజు రాత్రి అట్లా జరిగిన దాని మీదనే కానీ ఇంకే వేరే దేని మీద కాదు. నాన్న నువ్వు ఇంత ఈజీగా ఒప్పుకుంటావని అనుకోలే. థ్యాంక్ యూ నాన్న. తెలియని వాళ్ళు అయితే వెనక ముందు తిర్రేసి మర్రేసేంత వరకు వెళ్ళవు కానీ ఆల్రెడీ తెలిసిన మనుషులేనే, అందులో మంచోళ్ళేనే. ఇక దాంట్లో ఏమున్నది, చెప్పన్న వెరిఫికేషన్ అయింది.